ఎంతమంది మనం కూడా చైర్మన్ వచ్చారు, వస్తున్నారు, పోతున్నారు. ఒక ఆవేదన మేము గత వెలిపించినాక రాజలింగమన్న గారు, మేము పాట పాడం, మేము ఒక మాట చెప్పి పక్క జరిగినాక మీరు పాడమంటే పాడతాం, లేకుంటే మేము మా మాట చెప్పి మేము పక్క జరుపుతాం. దయచేసి ఉన్న విషయాలను మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారం అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఏడాదికి ఒకసారి జయంతి ఉత్సవాలు. ఈ జయంతి ఉత్సవాలలో మీ మెప్పు పొందడానికి ఒక సారథి కళాకారు రావాలి, మీ మెప్పు పొందడానికి మేము ఉద్యమ కళాకారు రావాలి. కానీ మా ఫోన్లకు రెస్పాన్స్ ఉండదు, మన ఫోన్లకు రెస్పాన్స్ ఉండదు. ఈ దళిత రత్నాలు ఇస్తున్నారు, దానికంటే ఒక గౌరవం పెట్టండి. ఆ రత్నాలకు ఒక కంటిమెంట్ కండి. ఒకనాడు దళిత రత్న అవార్డు ఇస్తే ఆ దళిత రత్న అవార్డుతో పాటు ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఖాళీ ఆ ఫోటోలు ఇచ్చి మమ్మల్ని అజ్జేయకండి దయచేసి. ఆ ఇచ్చిన 10 రత్నాలైనా సరే ఒక గౌరవం ఇవ్వండి. మేము నిన్న నుంచి మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి నిన్న నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా రెస్పాన్స్ లేదు. దయచేసి మాజీ చైర్మన్ ఇక్క రాజన్న గారు, మీరు మాజీ చైర్మన్ గారు, ఇప్పటి వరకు ఎవరి మాకు రెస్పాన్స్ లేదు. ఈ రోజు మధ్యాహ్నం కూడా సమస్యల మీద ఆట పాటలు పాడి చివరిగా నేనున్న ప్రాంతంలోనే అంబేద్కర్ విగ్రహం పెట్టి పోలీసులు చాపు చేస్తే దాని మీద ఈరోజు ఒక చర్చ, పెద్ద వేదిక, ఒక లొల్లి జరిగింది. ఏదో వేదిక మీదకి వచ్చి పదవులు తీసుకొని ఈరోజు పదవులు ఉంటే పోతాయి. పదవులు ముఖ్యంగా మన ప్రజలలో ఉండేవాళ్ళం. ఫస్ట్ గౌరవంగా మీరు చైర్మన్, వైస్ చైర్మన్ పిలవండి. పిలిచినాక మా సమస్య అయినండి. ఏముంది, మేము వచ్చేదాకా మేము మీ అందరిని కూర్చోబెట్టాలి, మీతో సప్పట కొట్టించుకోవాలి, మేము సప్పట కొట్టాలి, వారు వాళ్ళకి వేదిక తప్ప చెప్పాలి. ఇది ఎక్కడ కల్చర్ అండి? మేము సౌడప్ కొట్టాలా, పెళ్లిడప్ కొట్టాలో తెలుసుకోండి. ఇప్పుడే ఎవరి గురించి ఎప్పటి వరకు ఇంకా మీకు ఈ రవీంద్ర భారత్ ఒక సాంస్కృతిక వేదిక, ఎవరికి మీరు రెస్పాన్స్ చేయకుండా ఎవరి గురించి మాట్లాడాలి, ఎవరి గురించి పాడాలి? దయచేసి రావాలి అన్న. తమ్ముడు ప్లీజ్ ప్లీజ్, మేము ఇది వినండి ప్లీజ్, మాట్లాడాలి నన్ను ప్లీజ్, మమ్మల్ని మాట్లాడేయండి. చైర్మన్, ఇది పద్ధతి పద్ధతి ఇది పద్ధతి కావాలని చేయొద్దండి, పద్ధతి కావాలని అన్నవాళ్ళు చేయొద్దండి, పద్ధతి కావాలని వాళ్ళు చేయొద్దండి. మేము పాట పాడి కోసం కట్టుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోకడ వద్దు, పాట పాడినా. అరే మేము మాట పాడం, నువ్వు పాడు. అదే మేము పాట పాడం, పాడేవాళ్ళు ఉన్నారు, మేము పాట పాడం. అన్నాச்சு కొద్దిగా తప్పులు జరుగుతుంటాయి. అయిపోయింది. రేపు వాళ్ళని కలుస్తామా అన్న? రేపు వాళ్ళని కలుస్తామా? రేపు మళ్ళీ వాళ్ళని కలుస్తామా? కానీ మాట్లాడి చెప్పండి అన్న, చెప్పండి, మీరు చెప్పండి. రేపు కలుస్తామా అన్న? రేపు కలుస్తామా? చేస్తామా? ఇప్పటి వరకు మేము ఆవేదన చెప్తున్నాం, మమ్మల్ని గొంతు నొప్పుతారు మీరు. దయచేసి రాజలింగమన్న, మేము ఇదే మాట్లాడతాం. మేము ఈ ఒకటే రోజు వేదిక మీద ఉండి పెట్టాను కాదు. ఎంతమంది చైర్మన్లు వచ్చినా, ఎంతమంది వైస్ చైర్మన్లు వచ్చినా మా వేదిక అయితే దయచేసి పిలిపియండి. ఆ దళిత రత్నాలు ఇచ్చే వాళ్ళ ఫస్ట్ పేర్లు అనవసరం చేయండి. ఎవరికో చేతులు ఇచ్చి ఇక్కడికి వచ్చి పట్టుకోవాలని చేయకండి ప్లీజ్. ఒక గౌరవం ఇవ్వండి. ఏమి ఇప్పటిదాకా ఇంకా ఇవాళ దొరకడం, రేపు ఎవరు దొరుకుతారు? 5వ తారీఖు ముందు 4 రోజులు కంటిన్యూ ఫోన్ లేపారు. కంటిన్యూ ఇప్పటివరకు ఫోన్లు లేవన్నా. మేము ఏం తప్పు చేస్తున్నాం? మేము పైసలు అడుగుతున్నామా? గవర్నమెంట్ ఇచ్చిన పైసలు డబ్బులు అడుగుతున్నామా? కొట్లాడుతున్నాం, గౌరవాన్ని పెట్టమంటున్నాం. ఇంకెన్నాళ్ళు గోచుకోమని కట్టుకొని మీ కుడిగం చేయాలి. మీ పదవులు మీ పాటలు మాట కాదు అని చెప్తున్నాం. ఈ తప్పని వాళ్ళు చెప్పండి, మేము పక్క జరిగిపోతాం. మాట్లాడదంటే ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఆ మినిస్టర్ మంత్రి వచ్చి మీరు కానీ పిల్ల మేము బాగా కూర్చోాలి. నాకు కూర్చో, మేమేమో కనిపిస్తాం. చెప్తాను, పెద్ద గౌరవించుకో. నువ్వు చైర్మన్ కావు, నువ్వు గౌరవించు బాబు. అదే చెప్పండి, వద్దు మనం అంటున్నాం కదా. అంబేద్కర్ అడిగే మాట లేకుంటే ఏళ్ళ వాడి రాజ్యం జరుగుతూనే ఉన్నది. 25 ఏళ్ళు జరుగుతున్నది. ఎందుకు మాట్లాడావు? 40 ఏళ్ళు మాట్లాడాలంటే చెప్పండి. మీరు 40 ఏళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నాకే తీసుకొచ్చింది. అన్నా ప్లీజ్, మీకు నచ్చకూడదు చెప్పండి. పాడ వెళ్ళిపోతాం. చేసుకోండి. 86 నుంచి చూస్తూనే ఉన్నాను నేను. చేసుకోండి మీరు. మాకంటే ఒక సిద్ధాంతం ఉన్నది, మాకంటే ఒక ఆత్మగౌరవం ఉన్నది. మేము ఉద్యమాల కన్నా ముందు గోపాలదాస్ భజన మండి ఆత్మగౌరవ పోరాట అధ్యాత్మిక భజనలో బయటకు వచ్చేవాళ్ళం. పోలీసులు అంటే దెబ్బలకి పడి కూర్చోరాదు, నిలబడరాదు. అసలు బతుకులు బతికినాం. మమ్మల్ని ఎందుకు మాట్లాడేవారు?
మాట్లాడాలి అశోక్ అన్న. ఎందుకు మాట్లాడేవారు? ఇంతమంది చైర్మన్లు ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడారు మమ్మల్ని? రాజలింగం అన్న ఉద్దేశం ఏముంది? ఎవరు పిలిచి ఏంది రాజలింగం ఏంది? 30 సంవత్సరాలు కచ్చగట్టి దళిత అంబేద్కర్ ఈ యొక్క రవీంద్ర భారతిలో 30 సంవత్సరాలు కచ్చగట్టి పాట పాడినాం. ఈ చరిత్రలో ఆదిగ జాతి బిడ్డలంగా కోశికొకటి కట్టి పాటలు పాడితే ఎవరు కలిసారో ఇచ్చారో డిక్లేర్ చేయండి ప్లీజ్. ఎవరు పిలిచినట్టారా? లిస్ట్ చదవండి ఫస్ట్. మనలందరినీ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం వచ్చామా లేదా? గట్టిగా క్లాస్ కొట్టండి. జగజీవనరాం ఆశయాల కోసం వచ్చామా లేదా? ఫస్ట్ దళితరత్న అలవాటు చదవండి. దీని ఇక్కడ సీనియర్లు ఉన్నారు, మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మేము ఎవరికి వ్యతిరేకంగా అది ప్రశ్న కాదు. మమ్మల్ని మా గౌరవం కాపాడండి. ఫస్ట్ ఆ లిస్ట్ చదవండి ప్లీజ్. చివరిగా మీ ముందు చదవండి. ఓకే, ఎన్నిసార్లు ఈ గౌరవాలు, ఎన్నిసార్లు ఎక్కడ ఇప్పుడు మనం వాడుకుందాం. బాబా సాహెబ్ మా అంబేద్కర్. ముందుగా ఈ వేదిక మీద చిన్నలకు, పెద్దలకు, మాజీ చైర్మన్లకు, మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి నా గోసిగ్గొమ్మడి వందనం చెప్తున్నాను. అదేవిధంగా ఈ వేదికను ప్రపంచానికి చూపెట్టిన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా వందనాలు చెప్తాను. దయచేసి ఈ తమ్ముడు, ఈ ప్యాడు, ఇవన్నీ కూడా మీ అందరు కూడా వందనాలు చెప్తున్నాను. చాలా మంది కళాకారులు వచ్చారు, అందుకే ఈ సమయాన్ని మేము కేటాయించుకుంటాం. మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయడం, ఏం తప్పు మాట్లాడితే ప్రజలు మమ్మల్ని చివరికి మమ్మల్ని ఎంతో పంపిస్తారు. అప్పటి వరకు మాట్లాడతాం. మొదటిగా మహానీయునికి దండం పెట్టి